అవసరమైతే యేసు ప్రభు వచ్చినా సరే వీళ్ళు లాగుతారు వెనక్కి. యాడికి ప్రభు? ఆ మనిషి సాయం చేయడానికి పోతున్నా. మామూలు మనిషి కాదు ప్రభు, పచ్చి వ్యభిచారే, దానికి కర్మ గాలింది, పాపం పండింది, అందుకే దానికి ఆ గతి పట్టింది. నువ్వు రా యేసయ్య అట్టంటే వాళ్ళ దగ్గరికి పోతావు, రా అని లాక్కొని పోతారు. వీళ్ళు యేసు ప్రభుని కూడా సాయం చేయనీరులు. యాజకులు, పరిశుద్ధులు అస్సలు పాపం చేయరు, అస్సలు పొరపాటును కూడా. ఇలాంటి బుద్ధి కలిగి నువ్వు వచ్చి చర్చిలో హల్లెలూయా స్తుతి మహిమ అంటే లేదు. యేసుప్రభు ఎట చూస్తాడు తెలుసా? అస్సలేం కదిలాడు ఆయన, తొణకడు కూడా తొణకడు. నువ్వు ఆరాధిస్తుంటే పరవశించడం కానీ ఆనందపడటం కానీ అట్లా అట్లా ఏముండదు ఆయనకి. నువ్వేం పరవశించి హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ అంటుంటావు, ఆయనే ఏంటి నీ గోల, నా ఎక్కట్లేదు దేపో పనికి మాలిందని అంటాడు. ప్రభువా నోరు మొయ్ పనికి మాలిందానా, నోరు మొయ్ పనికి మాలినాడా. ప్రభువా భక్తుని ప్రభువా, నీ భక్తుని ప్రభువా, నీ భక్తురాలు ప్రభువా, నువ్వంటే ప్రేమ ప్రభువా. ప్రేమ ప్రేమ నేనంటే పళ్ళు రాళ్ళు కొడతా మాట అన్నావంటే, నేనంటే ప్రేమ ఉంటే నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు, నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతావు నువ్వు. నేనంటే ప్రేమ, బిల్డప్ ఇస్తున్నావు ప్రేమ అని. నాటకాలు ఆపంటాడు, వేషధారి అంటాడు. చెప్తున్నా, నాకు ఎవరైనా సరే సాయం చేద్దాము అంటే బోడీ లాజిక్లు చెప్పారంటే తన్నాలనిపించింది నాకు. ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా చేద్దాం అన్నప్పుడు ఓకే అంటమే. నాకు అట్టంటోడు పక్కన ఉంటే ఇష్టం. సాయం చేద్దాం అంటే బోల్డ్ లాజిక్లు చెప్తే మాత్రం చిరాకు కొట్టిద్ది నాకు. అలాగని తెలివి తక్కువ సాయాలు కూడా ఉండొద్దు, అది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది మందు బాబులు ఉన్నారు, మందు కుతొచ్చిద్దు వాడికి, ఖచ్చితంగా ఒక అద్భుతమైన అందమైన అబద్ధం అల్లుకొని వస్తాడు నా దగ్గరికి, నన్ను బకరాన్ చేయటానికి. అట్లాంటి వాడి దగ్గర మోసపోవద్దు, తెలివిగా ఉండాలి. కానీ కొన్నిసార్లు జెన్యూన్గా, తేడాలే కావచ్చు, చెడిపోయిన వాళ్ళే కావచ్చు, కానీ కొన్నిసార్లు జెన్యూన్గా వాళ్ళు బాధపడుతుంటారు, శ్రమలో ఉంటారు, ఇబ్బందిలో ఉంటారు. నా ప్రభు చెప్తుంది ఏంటంటే, శ్రమలో ఉన్నప్పుడు, నిజముగా బాధలో ఉన్నప్పుడు, నిజముగా శ్రమను అనుభవిస్తున్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతలు పట్టించుకోకుండా నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చెయ్యి, అప్పుడు నా కుమారుడివి, నా కుమార్తె అన్నాడు. ఆ నీ శత్రువైనా సరే, నీ పగవాడైనా సరే, వాడి ఇబ్బంది కొలిమిలో ఉంటే నువ్వు చేయదగ్గ సాయం చేయి, నువ్వు చేయదగ్గ హెల్ప్ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని నా యేసయ్య ఇష్టపడతాడు. ఇక్కడేమో యాజకుడు హడావుడిగా వెళ్తున్నాడు దేవాలయానికి. దారిలో ఒకడు కొర ప్రాణాలతో పడి ఉండి కొట్టుమిట్టాడుతున్నాడు. ఫ్యాన్లు ఎందుకు అయిపోయినాయి బాబు? చూసుకోండి. కరెంటు మీద ఓకే వస్తుందా? చూసుకోమని. గాలి రాకపోతే ఇబ్బంది పడతారు, అందుకని. ఇక నా ప్రసంగం అంతా పోయిద్ది. లైన్లో ఉన్నారా మీరు? ఏం చెప్పాను? బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ అయోగ్యతని ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధలో ఉంటే చేయదగ్గ సాయం తప్పకుండా చేయాలి. కానీ యాజకుడు ఏమనుకుంటా పోయి ఉండొచ్చు, ఆ త్రోవనే పోయాడు, వాడిని చూసి పట్టించుకోవాలా. ఖచ్చితంగా ఏమనుకొని ఉంటాడు, వాడి కర్మ అట్లా గాలింది, నాకెందుకు, అమ్మో నేను దైవభక్తి చేయాలి. ఎవరికి కావాలరా నీ భక్తి? పోయి ఏం చేస్తావు నువ్వు? భజన చేస్తావాడా? మరి వీడి సంగతి ఏందిరా? అబ్బెబ్బే అవన్నీ పట్టించుకోకూడదు. మనం దేవుడు, మనం మీకు ఒకటి తెలుసా? అక్కడ 2 సంగతులు దేవుడు సూచిస్తున్నాడు. నంబర్ 1, దేవుడు అక్కడ మౌనంగా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా?
నా సంగతి తర్వాత ముందు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడికి చూపే ప్రేమ చూపురా అని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడతాడండి. కొన్ని పరిస్థితులు చూపించి, కొంతమంది వ్యక్తులు చూపించి నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు దేవుడు. చెయ్యి, నీవు చేయదగ్గ సాయం చేయమని నా తండ్రి మాట్లాడతాడు. ఎంతమందికి ఆ చెవి ఉంది? ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డ కనపడ్డాడు. నేనేం చేయాలని నాకు చూపించాడు దేవుడు. నేను చేయదగ్గ సాయం చేయాలి. నువ్వు ఆ బిడ్డను ఆదుకొని ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఆ చేయదగ్గ సాయం చేసి నువ్వు వెళ్ళు. నా దేవుడు ఆరాధనలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను మెచ్చుకుంటాడు. ముష్టేసినట్టు మీరు చప్పట్లు కొడుతుంటే కొడు అంటే గాలాట్లేదు, ఓపిక ఏడొచ్చుదన్న అంటారా? తిరుగుతలే ఫ్యాన్ లాగండి. 2 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ బాధితుడిని చూపించి. అక్కడ నువ్వు వేదాంతాలు మాట్లాడటం కాదు, వీడేం పాపం చేస్తే ఈ గతి పట్టాడు అనే వాడి నేరాల సంఖ్యను బయటికి తీయటం కాదు. నువ్వు చేయదగ్గదేంటి? సరే, పాపమో పుణ్యం వాడిని ఎత్తుకొచ్చింది, ఆడు మోస్తున్నాడు, నువ్వు చేయదగ్గదేంటి? ఇంకొకటి చెప్పనా, కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికే కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ సమస్యల్లో మన స్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా? స్పందిస్తుందా? వాళ్ళు చేస్తారులని మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా? మొత్తం రాయబడతాయి అక్కడ. నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు. దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. చాలా కీలకమైన విషయాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా తీసుకోండి. దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతను ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధపడుతుంటే, అది జెన్యూన్ అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీకు ఓపిక ఉంటే చెయ్యి. లేకపోతే కనీసం ప్రార్థన అన్న, దేవా బిడ్డకి సాయం చేయి ప్రభు, నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర ఆ పరిస్థితి లేదని, నీకు చేయదగ్గది నువ్వు చేయి. లేకపోతే కనీసం ప్రార్థన, లేదా చేసేవాళ్ళనన్నా చూపించు, అదిగో ఫలానోళ్ళు చేస్తారు పోయా. కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపం అట్ట చుట్టుకుంది, వాళ్ళ కర్మ అట్ట గాలింది, మనం మంచిగుంటే మంచి క్రమాలు వస్తాయి, అట్లాంటి పాపిష్టి పనులు చేస్తే అట్ట కర్మ గాలిద్ది, ఏం చేద్దాం, ఎవడిదోడు మొయ్యాలి మనకెందుకు అని దులిపేసుకొని పోవద్దు. ఏం చేయాలి చెప్పండి? కనికరము చూపాలి. ఇప్పుడు ఆ యాజకుల్లో కనికరం ఉందా? కనికరం లేని వాడి యాజకత్వం ఎందుకు పనికి వచ్చిందండి? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. వేస్తే కేక, చక్క 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 నడుచుకుంటే అల్లంత దూరం పోయిన అడుగులు టక్కుమని ఆగిపోయినాయి. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి ఏమండి? కళ్ళు లేనోడు
బాబో ధర్మం, బాబో ధర్మం బాబు అని కూర్చొని అడుక్కుంటున్నాడు. పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా. ఇంతమంది జనం పోతున్నారు, చెవులు బాగా పనిచేస్తాయి కళ్ళు లేని వాళ్ళకి. ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం. ఆ చివరోని పట్టినాడు. బాబు 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 ఎవరు బాబు, ఎవరు వచ్చారు, ఇంతమంది జనం పోతున్నారు? అతడు అన్నాడు, నీకు తెలీదా? అవును, నీ కళ్ళు లేవు కదా. నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు. వాడి గుండె జారిపోయింది, ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు, యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు? అయ్యయ్యో, ఈ గుడ్డోడి మీద ఆయన కనికరాలా లేదా? నన్ను చూసి దాటిపోయాడా? ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నేను. అయ్యా, నేను కేకేస్తే అందుతాడా? ఆహా, దూరం పోయాడు. వెళ్తే వెళ్ళాడు, నేను కేకేస్తా అని ఇక అరుస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు, యేసు, అరవట మొదలు పెట్టాడు. అయ్యో, ఆయన కోసం, ఆయన కోసమే నేనుంది. దావీదు కుమారుడా యేసు, అద్దు ఆగిపోయాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆగిపోయాడు అక్కడ. కొంతమంది వచ్చి అంటారు, బైబిల్లో రాస్తుందండి, ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాస్తుంది. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోర్మై అరవాకో బెదిరిస్తున్నారు. ఆ దరిద్రులు ఏం చేయాలండి? ఆ దరిద్రులు ఏం చేయాలి? కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు, కళ్ళు లేనోళ్ళ కళ్ళు యేసయ్య ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి యేసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి. కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడి నోరు మూపిస్తున్నారు. కొంతమంది అంతే, రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు. మనమేంది, మన కులమేంది, మనం అంతా, మనం ఇంత, ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి, నీ కాళ్ళు అణచివేయటానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారు. పనికి మళ్ళ మోక, పనికి మళ్ళ పాపిష్టి మోక, కనికరం లేని మోక, జాలి దయ కరుణ లేని మోక. వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు? నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా? నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా?
నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసులు ఇయటానికి వచ్చారు. క్లాసులు ఇయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి? నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి? నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి? వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా? వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా? వాళ్ళు ఆగమంటే చర్చికి ఆగాల? నువ్వు ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎక్కడొచ్చారా మీరు? నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ. మీరు మొత్తం కట్టకట్టుకొని వేలేసుకుంటే వేలేసుకోండి. మీరు నన్ను వేలేయటం కాదు, నేనే మిమ్మల్ని వేలేస్తున్నా. బడే మీరు నన్నేం పిలవద్దు, నేను పిలవను మిమ్మల్ని. నాకు పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. లారీలు కొన్నారా నాకు? క్రీస్తు రక్త సంబంధికులు. అట్లా అంటే పరిగెత్తుతారు నాకు. అసలు ఎవరు రాకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు. ఎవరి మాటల కోసమో, ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసమో, ఏ ఆచారం కోసమో నేను ఆగను. నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు. ఎవడో చెబితే నేను ఆగను బాప్తిస్మానికి. నేను బాప్తిసం పొందుకుంటా, నాకు యేసు కావాలి. కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాప్తిసం పొందొద్దు అంటారు. అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు? బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు. అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోపోతే ఎట్లా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్టా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం అందకపోతే ఎట్టా? ఎవడి కోసం ఆగాల? ఎవడు కాపాడేది? భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు, నా ప్రభు. కనికరం లేని సమాజం, జాలి లేని సమాజం, దయలేని సమాజం ఎవడికి కావాలి? అరే కళ్ళు లేనివాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇటు గుడ్డోడు, మా కళ్ళ ముందు చాలాసార్లు బరిగొడ్లు పొడిసినాయి, మా కళ్ళ ముందు చాలాసార్లు పడ్డాడు, వాడి కంచంలో ఈగలున్నాయో దోమలున్నాయో వాడికి తెలియదు, పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తూ ఉంటాడు, ఆ తినేదానిలో ఈగలు పోతాయి, దోమలు పోతాయి, వాడికి తెలియదు. మనం అంటే కళ్ళు ఉంటాయి, చూసి అయ్యో అని తీసేసుకుంటాం, కానీ వాడు అట్లనే తింటాడు. పాపం అయ్యా వాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు, అయ్యా యేసయ్యా వాడిని బాగు చేయయ్యా అని తీసుకెళ్ళాలా? ఆడు నోరు మూపిస్తున్నారు. కనికరం లేని గుంపు, కనికరం లేని గుంపు, జాలి దయలేని గుంపు. ఎందుకంటే వాళ్ళు లెక్క చేయలే, ఇంకా పెద్ద కేకలు వేశాడు. కొంతమంది నన్ను ఎగతాళి చేస్తారు, కొంతమంది జాలితో చేరదీస్తారు. వాళ్ళు చేరదీసినా ఎంతవరకు అయ్యో రూపాయి ఇచ్చి పోతారు వాళ్ళు, అంతవరకేగా. నా బరువు బాధ్యతలు మోసేది ఎవరయ్యా? యేసయ్యా. లోకమంత చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. ఆగే కబురు పెట్టాడు. అతని పిలుపు నాకు వినబడింది, అతని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా భయపడవాకు, బాధపడవాకు, ఆయన ఆగాడు నీకోసం, నీ పిలుపు విన్నాడు. ఎందుకు వినడు? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. అద్దుగో చేతులు ఉంచాడు. లేఖనం చెప్పింది, నువ్వు కోరినట్టు నీకు అగును గాక అని. వెంటనే వాడు దృష్టి పొందాడు. చూడగలుగుతున్నాడు, వెలుగును చూడగలుగుతున్నాడు.
దాటిపోడు. అయిపోయింది, స్వస్థపరచుడు, వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చక్క 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 వెళ్తున్నాడు, వేశాడు కేక, ఆగిపోయాడు. ఏంది నీ గొడవ అన్నాడు. నా పరిస్థితి ఇది అన్నాడు. సరేరా, నేను చేయగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. సరిపో, నీవు కోరినట్టే అగును కాకపో అన్నాడు. అంతే. ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొర్రపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడు అనుకోవద్దు, పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు విశ్వాసంతో. ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు, అనుమానించిన వాళ్ళు ఏది పొందలేరు. నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. హల్లెలూయా. కనికరం ఉండొద్దంటండి. యాజకుడా, భక్తుడా, భక్తురాలా, దారిలోనే చూపించాడు దేవుడు. కనికరం నాకు ఇష్టమైందిరా. కనికరం లేని భక్తి, కరుణ చూపని భక్తి, ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినోడిని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే అవి యాడిన పడతాయండి. యాజకుడికి యాడిన పడతాయి. దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు, ఇతడు సంఘ పెద్ద అనుకోండి, స్తోత్రం, లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి. నా టైం అయిపోతుంది, నా టైం విలువ. ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది. మురికిగా ఉన్నాడు, మైలతో ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు. ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది. అయినా అది నా పని కాదు. ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అని పోయాడు, వెనకపోయినాడేమో నేను భక్తిలో కొనసాగాలి అని పోయాడు. ఇద్దరు ఒకే జాతుడు. అతడు యాజకుడు, లేవీయుడు. స్తోత్రం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు, వాడు సమరయుడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన. వీళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి. చూశాడు. వాడిని చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగును వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఎంత పని చేశాడో చూడండి. మళ్ళీ సమరయుడు, అంటరానోడు, రక్షిస్తున్నాడు. గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు. దైవస్వరం వానికి వినపడింది. భక్తులు వినపడలా. భక్తులు భజన చేసుకుంటా పోయారు. భక్తులు వినపడలా. వానికి వినపడింది. ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా, హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, చచ్చి బతికాడు
అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలింది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు. ఎవరి దగ్గర ఉందండి కనికరం? పెద్ద భక్తుడు యాజకుడు, చిన్న భక్తుడు లేవీయుడు, అంట్రానోడు సమరయుడు. మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నేను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపతే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్దుడవై బద్దురాలవై ఉండాలి. హల్లెలూయా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి ప్రభావ ప్రేమామయుడా. దేవునికి మహిమ. లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు, యెరూషలేము అనుభవం నుండి ఎరికోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేము అనుభవంలో ఉన్నారు. యెరూషలేము అనుభవంలో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరికో అనుభవంలోకి దిగిపోయారు. అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు.